సో యూజువల్‌గా ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటది. చాలా మంది టఫ్‌గా ఫీల్ అయ్యేది మీరన్నట్టు ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్. యెస్ బట్ మ్యామ్. ప్రిలిమ్స్‌ని ఎక్కడో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అండర్ రేటెడ్‌గా చూస్తున్నారు అని అనుకుంటున్నారు చాలా మంది. ఇస్ ఇట్ యెస్ ట్రూ మ్యామ్. ఆర్ ట్రూ ఆర్ రాంగ్? మ్యామ్ ఇక్కడ సిచ్యువేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ టెస్ట్ కాదు మ్యామ్. చాలా మంది ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్ చూద్దాం, మెయిన్స్ పాస్ అయ్యాక ఇంటర్వ్యూ చూద్దాం అంటుంటారు. రాంగ్ అప్రోచ్. ఇన్స్టిట్యూట్స్ కూడా ఇంకొక ఎడ్జ్ తీసుకొని ఏం చేస్తాయంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ అంటే నేనేమంటా అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ వదిలేసేయండి, పర్సనాలిటీ టెస్ట్ కూడా వదిలేసేయండి. డూ యువర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపరేషన్. మీరు ఐఏఎస్ అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మొన్న ఉత్తరాఖండ్ లో అవలాంచ్ వచ్చింది, వయనాడ్ లో ల్యాండ్ స్లైడ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ఫ్లడ్ వచ్చింది. కూర్చొని ఆలోచించండి. ఎన్డీఎంఏ మీకు గైడ్ లైన్స్ ఇచ్చి ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ త్రూ ఆలోచించండి మీరు ఇంకా ఎఫెక్టివ్ గా ఏం చేయాలనుకుంటున్నారు. జయప్రకాష్ నారాయణ సార్ది, జేడి లక్ష్మీనారాయణ సార్ది, వీళ్ళ పర్సెప్షన్ ఈజ్ వెరీ డిఫరెంట్ మ్యామ్. వాళ్ళ నుంచి మేము రోల్ మోడల్స్ గా వాళ్ళని తీసుకున్నాం కాబట్టి వాళ్ళ పర్సనాలిటీ మాలో ఇంబైబ్ అవ్వాలని మేము చూస్తూ ఉంటాం. నాలో ఆ పర్సనాలిటీ ఉంది కాబట్టి ఐ ఆల్సో అర్జ్ మై స్టూడెంట్స్ టు గెయిన్ సచ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ.